అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈరోజు జాగో సేవా సంస్థ అధ్యక్షులు షేక్ జమీర్ ఆధ్వర్యంలో జమీర్ బాల్యమిత్రుడు దర్జీ వృత్తిని జీవనోపాధిగా జీవనం సాగుస్తున్న ఎన్ శివ కిడ్నీ జబ్బుతో అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్న నేపథ్యంలో వారి గృహమునకు వెళ్లి పరామర్శించి కుటుంబంకు బియ్యం, నిత్యావసర వస్తువులు ప్రేమపూర్వకంగా అందించడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాషా మాట్లాడుతూ ప్రార్థించే పెదవులకున్న సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో జాగో సంస్థ జమీర్ టైలరింగ్ చేస్తూ తద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబమును పోషించుకుంటున్న సందర్భంలో బాల్యమిత్రుడు అనారోగ్యంతో ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నందున వారి గృహమును సందర్శించి వారికి ధైర్యమును నింపి సహాయ సహకారంలో అందించాలనే మంచి ఆలోచన దృక్పథంనకు మా స్వచ్ఛంద సంస్థలో హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని, అనారోగ్యంతో ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం చాలా సంతోషమైన విషయమని తెలిపారు. పై కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాదరావు, టైమ్ టు హెల్ప్ ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాగో స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక సేవా కార్యకర్త షేక్ జమీర్ గారి ఆధ్వర్యంలో అతనికి బాల్య స్నేహితుడు, ఎంతో ప్రేమాభిమానంగా ఉండేటటువంటి వ్యక్తి శివ అనే వ్యక్తి టైలర్ వృత్తి కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి 2 కిడ్నీలు దెబ్బతిని ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో జమీర్ గారి బాల్య స్నేహితుడైనటువంటి శివాకి తన వంతు సహాయ సహకారాలు అందియాలి అనే మంచి సదుద్దేశంతో బియ్యము, నిత్యావసర వస్తువులు మా స్వచ్ఛంద సంస్థల కొంతమంది తీసుకొని వారి స్వగృహానికి విచ్చేసి అక్కడ శివ వారి శ్రీమతి గారి వారి బిడ్డల సమక్షంలో అందజేయడం జరిగింది. మరి జమీర్ అతను కూడా దర్జీ వృత్తి కొనసాగిస్తూ దానిలో వచ్చేటటువంటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భం అయినా కూడా నా బాల్యమిత్రుడు ఎంతో కష్టాలు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, నాకున్నటువంటి పరిధిలోనే, నా యొక్క ఆర్థిక పరిస్థితుల్లోనే అతనికి కాస్తో కూస్తో సహాయం చేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషమైన విషయం, ఆనందకర విషయం. మరి మా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా జమీల్ని హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి శివ మరి అతను కోలుకోవాలి, ఆరోగ్యరీత్యా అన్ని రంగాల్లో రాణించేట్టు ఉండాలి. అతని జీవన విధానం అంటే టైలర్ వృత్తిని మరి ఆరోగ్యం బాగయ్యి జీవనం సాగించేటటువంటి పరిస్థితి కలగాలని మేమందరం కోరుకుంటూ అతనికి శుభాశిస్సులు తెలియజేస్తూ మరి వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని నింపి రాబో రోజుల్లో కూడా ఏమైనా సహాయ సహకారం అందించాల్సినప్పుడు మా స్వచ్ఛంద సంస్థల తరఫు నుంచి వారికి సహకారం అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.